కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీలో ఆర్కే లండన్ కొలోరెక్టల్ అండ్ గ్యాస్ట్రో సెంటర్లో డాక్టర్ రామకృష్ణారావు 51 ఏళ్ల వృద్ధుడికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. తాండూరుకు చెందిన 51 ఏళ్ల వృద్ధుడు కడుపు నొప్పి సమస్యతో డాక్టర్ వద్దకు రాగా పరిశీలించిన డాక్టర్ రామకృష్ణారావు చిన్నపేగు మడతపడిందని గమనించి వెంటనే చికిత్స చేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగా చిన్నపేగు మడతపడడంతో అతి క్లిష్టతరమైన చిమేరా ఆపరేషన్ నిర్వహించి పూర్తి స్థాయిలో రోగి కోలుకునేలా వైద్యం అందించారు. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా 3 రోజుల్లో రోగి కోలుకుని రోజువారీ జీవితం గడిపేలా చేయడం జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి వైద్యం కంటే ముందు భరోసానివ్వాలని, తద్వారా వారికి చికిత్స చేయడం సులభతరం అవుతుందని వెల్లడించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేకంగా డాక్టర్ రామకృష్ణారావుకు రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. This young man had an operation, very big operation, on Friday night. Today is Monday, he's going home. It's the first time in the history of world literature to see this type of miraculous recovery. It's purely because of this very, very dedicated, hard work and also his trust in the medical system and in the doctor. Okay, hope this continues in India and we will continue to do miracles with patient positive attitude. Thank you. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్కే లండన్ కోలరెక్టల్ గ్యాస్ట్రో సెంటర్ అండి. అంటే కోలరెక్టల్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. గ్యాస్ట్రో అంటే మనకి ఇక్కడ ఎనీథింగ్ పొట్టలోకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే అపెండిక్స్, గాల్ బ్లాడరు, హర్నియాస్, పేగు మడతపడ్డము, హెమరాయిడ్స్ అంటారు, పైల్స్, ఫిజర్స్, ఫిష్లాస్, పెద్ద పేగు క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, ఎనీథింగ్ కాంప్లెక్స్, ఐఎమ్ హ్యాపీ టు డీల్ విత్ దెమ్. అంటే మీకు ఎక్కడన్నా కూడా సెకండ్ ఒపీనియన్ లేకపోతే హానెస్ట్ కావాలనుకుంటే ఫర్ ఎనీథింగ్ యూ కెన్ కమ్ అండ్ ఐ విల్ గివ్ ద బెస్ట్ అండ్ ది హానెస్ట్ ఒపీనియన్. అది క్యూర్ అవుతుంది లేకపోతే కాదని చెప్తాం. ఇంకోటి ఒకటి చెప్పదలుచుకున్నాం, చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఇది 100% క్యూర్ ఉంటుందా అంటారు. 100% క్యూర్ అనేది ఏ ప్రాబ్లంకి ఉండదండి మెడిసిన్లో. ఇంకోటి 100% సేఫ్ మెడిసిన్ అంటారు. ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు 100% సేఫ్ కానీ 100% క్యూర్ అనేది ఉండదు మెడిసిన్లో. ఓకే, అండ్ ఇంకోటి మన దగ్గర మీరు చూస్తే అండి కొటేషన్స్ అంటే ఇంటర్నేషనల్ కొటేషన్స్, ద బెస్ట్ డాక్టర్ గివ్స్ ద లీస్ట్ మెడిసిన్స్. ఓకే, ఇలాంటి మీరు క్వశ్చన్స్ అడుగుతారా? బాన్యా రాథోడ్ అండి పేషెంట్, తాండూరు నుంచి వచ్చాడు. వాళ్ళకి మనం ప్రీవియస్గా వాళ్ళ చుట్టాల వాళ్ళకి ఆపరేషన్ చేసాము అండ్ ట్రీట్మెంట్ చేసాము ఒక 6 months బ్యాక్. వెరీ అన్వెల్ అండ్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వస్తుందేమో అనుకుని అలాగ వచ్చేసారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆరోగ్యశ్రీ అది అక్కడ ఫీజిబుల్ కాలేదు. తను వచ్చినప్పుడు హార్ట్ ఫెయిల్యూరు, లంగ్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు ప్లస్ హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటారు. అంటే తను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో ఇంత సెప్టిక్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము. వాళ్ళు ఏమి పెట్టుకోలేనప్పుడు వీళ్ళంత వరకు బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్, బయటికి వెళ్ళిపోతే ఎక్కడ చనిపోతారని బాధ వేసింది అనమాట. సో మనం చేయగలిగిన చేద్దాం అనుకున్నాము. సో ఆల్మోస్ట్ 5 days ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు. తర్వాత 2-3 రోజులు మనలో బయట ఉన్నాడు. మొత్తం కలిపి కూడా మనకి ఎంత మీరు పెట్టుకోవాలో అంత అంటారు. అంటే మామూలుగా ఏంటంటే పేగు అతుక్కొని ఉంటుంది, దాన్ని అడిషన్స్ అంటారు. అవి జనరల్గా 80-90% జనరల్గా వితౌట్ సర్జరీ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఇది ట్విస్ట్ అయిపోయేసరికి ఒకసారి ట్రై చేద్దాం అంటే స్పెషల్గా ఏంటంటే ఇక్కడ మన దగ్గర చాలా రేర్గా చేస్తారు. అది గ్యాస్ట్రోగ్రాఫీ అంటారు. స్పెషల్ డై ఇస్తాం, లోపలికి ఇచ్చేసిస్తే అది ఒక 12 hours కనుక అది చిన్న పేగు పెద్ద పేగు కలిసి దగ్గరకు వచ్చింది అనుకోండి, వాళ్ళకి వెరీ అన్లైక్లీ దే నీడ్ సర్జరీ. కాకపోతే ఈ పేషెంట్కి అది చేస్తాం అనుకుంటే అది మన రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు స్కాన్ చేసే వాళ్ళు కూడా ఫ్రీగా చేస్తామని చేసేసారు. తర్వాత చూస్తే అది ఇంకా కాంట్రాస్ట్ పోలేదు, అంటే ఆపరేషన్ అవసరం అనిపించింది. వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేసాం ఫస్ట్ నుంచి ఎలాగన్నట్లు. ఆపరేషన్కి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసేసాము. సో ఆయన చాలా మెంటల్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, అది కూడా చాలా వ్యవసాయం చేసిన మనిషి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అది ఇదే అనిపిస్తుంది ఎవరికైనా కూడా మంచి మెంటాలిటీ, పాజిటివ్ మెంటాలిటీ టువర్డ్స్ కేర్, ప్లస్ వాళ్ళ మెడికల్ ఆనర్స్ కేమ్ టు అస్ ఫర్ ది బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్. నేను యూకేలో 20 years వర్క్ చేసి వచ్చానండి. సో మెయిన్ ఇంటెన్షన్
నేనంతా కూడా జడ్పీ హై స్కూల్లో చదువుకొని వచ్చేసాను. అంత వెరీ పూర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అక్కడ ఫ్రీగా చేసి ఇక్కడ డబ్బులు అడగాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే జనరల్గా నేను మనీతోటి ఇన్వాల్వ్ గాను. సో మనకి పేషెంట్కి అఫోర్డబుల్ కేర్ అంటారు. అంటే సంబడి కెన్ అఫోర్డ్ అనుకున్నప్పుడు వాళ్ళు ముందే అడుగుతాం, మీరు డబ్బులు ఎంత పెట్టుకోగలరో చెప్పండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఆర్ ఐ వుడ్ సే మనకి ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ కెనాట్ కంపీట్ విత్ వాట్ వీ హ్యావ్, వాట్ వీ కెన్ ప్రొవైడ్. అండ్ ఎలాంటి కేర్ ఇస్తాం అనుకున్నది అది వాళ్ళకి ప్రైస్ వాళ్ళతోటి పోతే చాలా తక్కువ మనం చేయొచ్చు. సో ఎవరికైనా కూడా మీకు హానెస్ట్ కేర్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్జరీకి అన్నట్లు వాళ్ళు హాస్పిటల్కి ఎంత ఛార్జ్ చేస్తాను వాళ్ళకి పర్ డే అన్నట్లు వాళ్ళకి ఛార్జెస్ ఉన్నాయి, థియేటర్ ఛార్జెస్ అవి అన్నట్లు. వాళ్ళు నాకు తెలిసి 1,00,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. అది ప్యూర్ హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మన దగ్గర ఇక్కడ మెయిన్ థియేటర్ లేదు, చిన్న థియేటర్ ఉన్నది. బయట నాకు తెలియదు, వాళ్ళే కనుక్కోండి. నాకు తెలిసి ఒక 5-6 lakhs ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఎలాంటి ఆపరేషన్ చేశారనుకుంటే వాళ్ళకి యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కూడా నేను యూకే నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ చాలా వరకు చాలా అవైలబుల్ ఉండదు. సూచర్స్ కానీ అవి స్పెసిఫిక్గా నాకు అవి తెప్పించుకోవడానికి 6 months to 1 year పట్టిందండి. నేను యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ వెరీ స్పెషల్. అంటే నార్మల్ వాటితో పోల్చుకుంటే 5-6 times ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అవి దానికి ఇంత తక్కువ సర్జరీ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. అంటే మామూలుగా ఇంత ఆపరేషన్ కంటే పైనుంచి కింద వరకు కట్ చేసేస్తాం. వీళ్ళకి జనరల్గా ఒక 1 రోజులు 10 రోజులు పడుతుంది. అట్లా కాకుండా ఆల్మోస్ట్ దానికి ఇంత కట్ తోటే అంటే ల్యాప్రోస్కోపిక్ అని ట్రై చేసాము. అది ఎందుకంటే దాని కెమెరా